ఎవరైతే మా జీవితంలో ఇంకా మేమేమి చేయలేము, మా జీవితం ఎప్పటిలాగానే ఉంటుందనుకుంటున్న వాళ్ళు, వాళ్ళ జీవితం మలుపు తిరగబోయే ఒక చిన్న చెప్తాను వినండి. జనవరి 11, 2026 కుంభరాశి నుండి శని మీనంలోకి వెళ్తున్నాడు. సో ఎప్పుడైతే శని తన సొంతింట్లో ఉంటాడో అప్పుడే శని భగవాన్ని మనము శనీశ్వర ఏంటి మాకి కష్టాలు అని ఆయన్ని వేడుకోండి, ఖచ్చితంగా మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపుతాడు. జనవరి 11, 2026 తేదీన నేను శని హోమం జరిపించబోతున్నాను. ఎవరైతే నేను చెప్పినటువంటి 5 రాశుల వాళ్ళు ఈ శని హోమాన్ని జరిపించుకోవడానికి అర్హులు. కుంభరాశి వాళ్ళు, మీనరాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు. ఏలినాటి శని నడుస్తుంది. అర్ధాష్టమ శని నడుస్తున్న ధనుసు రాశి వాళ్ళు, అష్టమ శని నడుస్తున్న సింహరాశి వాళ్ళు. శని తన సొంతింటి నుండి వెళ్తే మళ్ళీ 30 సంవత్సరాల వరకు మళ్ళీ తన సొంతింటి స్థానానికి రాడు. ఎప్పుడైనా కడపలో ఉన్న సుఖం కాటికి వెళ్ళినా రాదు. శని తన సొంతింట్లో ఉన్నప్పుడే మీరు శని భగవానుడిని అర్జించండి, వేడుకోండి. ఖచ్చితంగా మీకున్నటువంటి కష్ట నష్టాలన్నీ పోయి అష్టైశ్వర్యాలతో తులతూగుతారు.